కిష్కింద కాండం అని ఒక కొత్త మలయాళం సినిమా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇది థియేటర్లో వచ్చింది మలయాళంలో, కేరళలో సెప్టెంబర్ 12న రిలీజ్ అయింది. అక్కడ మంచి హిట్. అది 7 కోట్ల బడ్జెట్లో తీస్తే 75 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. అది ఇప్పుడు నవంబర్ 19 నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది ఓటీటీలో. మలయాళంతో పాటు మన తెలుగు కూడా డబ్ చేసి పెట్టారు. సో తెలుగులో వచ్చింది కదా అని చూశాను. అంటే నేను ఓటీటీలో వస్తే దీంట్లో ఎవరు తెలియదు, యాక్టర్లు ఎవరు నాకు, ఒక హీరోయిన్ అపర్ణ బాలమురళి తప్ప. స్టార్టింగ్ చూస్తాను, నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే స్కిప్ చేస్తాను. అలాంటిది స్టార్టింగ్ చూశాను. ఏంటి టైటిల్ అయితే కిష్కింద కాండం, అంటే మన కిష్కింద కాండ తెలుసు కదా, మనకు రామాయణంలో కాండాలు, సుందరకాండ, అరణ్యకాండ, కిష్కింద కాండ ఇలా. సో అలా చూడడం జరిగింది. చూస్తే నాకు స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది కథ. అంటే ఏం లేదు, సింపుల్, ఒక మతిమరుపు మనిషి, ఒక గన్ను మిస్సింగ్, ఒక పిల్లవాడు మిస్సింగ్. అవి ముందు మనకి ఎస్టాబ్లిష్ చేశారు స్టార్టింగ్లోనే. సో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. ఆ గన్ ఏంటి, మిస్సింగ్ కేసు ఏంటి, పిల్లవాడు మిస్సింగ్ కేసు ఏంటి అనేసి. అలా చూడగా ఒక గంట పాటు అది నడిపాడు. చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు. అంటే చూస్తున్న మనకు తెలీదు అది ఏం జరిగింది అనేసి. అలాగే సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ కూడా తెలియదు అనమాట ఏం జరిగింది అనేసి. వాళ్ళు కూడా తెలుసుకోవాలని ట్రై చేస్తుంటారు, ఎస్పెషల్లీ అపర్ణ బాలమురళి క్యారెక్టర్తో. అలా గంట సేపు, అంటే కేరళలో ఇక్కడ అడవిలో తీశారు షూటింగ్. అక్కడ అన్ని కోతులు ఉంటాయన్నమాట అక్కడ. అందుకే కిష్కింద కాండం అని టైటిల్ పెట్టారు. సో టైటిల్ సూట్ అయ్యింది సినిమాకు. ఇక మొదటి గంట తర్వాత లాస్ట్ 1 అవర్, అంటే సినిమా 2 గంటలే ఉంది, లాస్ట్ గంట పాటు ఎలా అనిపించింది అంటే, సినిమా నాకు మన దృశ్యం ఉంది కదా వెంకటేష్ది, అది కూడా మలయాళం రీమేకే. ఆ దృశ్యం సినిమా గుర్తొచ్చింది నాకు. అంటే అంత బాగా తీశారనమాట. దృశ్యం సినిమాలో కూడా మనకు చూస్తున్నంతసేపు మనకు గుర్తుంటే వెంకటేష్ ఆ బాడీని ఏం చేశాడు అనేది మనకు క్లైమాక్స్లో మనకు తెలుస్తుంది, కానీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి తెలీదు. అలాగే ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లాస్ట్ అరగంట పాటు మొత్తం ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతుందో, అంటే అసలు ఇంతవరకు మనం చూసిన మొదటి గంట సినిమాని లాస్ట్ గంటలో రివీల్ చేసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయమన్నమాట. అంత బాగా చూపించారు, అంత బాగా తీశారు. చివరికి మనకు మాత్రమే తెలుస్తుంది, చూస్తున్న ఆడియన్స్కి మాత్రమే సినిమా కథ అర్థమవుతుంది. బట్ సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎప్పటికీ నిజాలు తెలియదు. సేమ్ దృశ్యం మాదిరే వెళ్ళింది. నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ అంటే 3 క్యారెక్టర్లు మెయిన్. ఆ మతిమరపు మనిషి, అతని కొడుకు, హీరోయిన్ అపర్ణ బాలమురళి, ఈ 3 క్యారెక్టర్లు చాలా బాగా రాసుగారు, చాలా బాగా తీశారు అసలు. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ రివీల్ అవుతున్నప్పుడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలే అనిపించింది నాకు. అందుకే మలయాళంలో అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు వస్తాయని ఎందుకంటారంటే, ఇలాంటి సినిమాలు తీస్తారు వాళ్ళు. ఎటువంటి హంగు ఆర్బాటలు లేకుండా సింపుల్గా ఒక చిన్న ఇల్లు, చిన్న అడవిలో, చిన్న హీరోలతో, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో తీశారు. ఎస్పెషల్లీ ఆ మతిమరుపు మనిషికి వచ్చి ఆయన మాట్లాడే విధానం, ఆ డైలాగ్స్ అవన్నీ నాకు ఒక పెద్దరికం అని ఒక సినిమా ఉంది జగపతి బాబు, దాంట్లో ఒక మలయాళం యాక్టర్ ఉంటాడు ముసలతను, అతనిలాగా అనిపించింది ఆ డైలాగ్ మాడ్యులేషన్. కానీ ఇంకొకటి మనకి పడమటి సంధ్య రాగా మనకు సినిమా ఉంది, ఎన్ఆర్ఐ యాక్టర్ చేశాడు అతని మాటలు అంటే కటువుగా ఉంటాయి అన్నమాట. అలా అనిపించింది మతిమరుపు మనిషి క్యారెక్టర్ చేసిన అతని మాటలు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అస్సలు పాటలు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, ఫైట్స్, యాక్షన్, కామెడీ ఏమీ లేదు. సింపుల్గా 2 గంటల పాటు హుక్ చేసి పెట్టేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది కిష్కింద కాండం. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను. తెలుగులో చూడండి, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. నా రేటింగ్ వచ్చేసి 3 out of 5 గుడ్ అని చెప్తాను. ఫ్యామిలీస్తో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూసేయచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటిల్లి పాది. బట్ ఏమంటే సీరియస్గా ఉంటుంది సినిమా, సీరియస్గా ఇంటెన్స్గా వెళ్తుంది. ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూ వెళ్తుంది. సో ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఖచ్చితంగా చూడండి కిష్కింద కాండం, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. ఓకే, బాయ్.